హైదరాబాద్ నగర అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నివసించడానికి యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాత బస్తీ అభివృద్ధి నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మాణం వరకు అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. చారిత్రక సంపదను కాపాడుతూ ఆధునిక హంగులతో హైదరాబాద్ ను గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. మీ కలల నగరాన్ని నిర్మించే బాధ్యత మాది అని ప్రజలకు హామీ ఇచ్చారు. గోల్కొండ, లాడ్ బజార్ ఇటువంటి ఇత్యాది ప్రాంతాలని టూరిస్ట్ స్పాట్స్ గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోతామని తప్పనిసరిగా మీ కళలు నిజం అవుతాయని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. దానికోసం ఈ నగరానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. ఈ మూసీ రిజర్వేషన్ చేసేటప్పుడు కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష, నగరంలో ఉన్నటువంటి అన్ని నాలాలు వచ్చి మూసీలో కలుస్తున్న ప్రతి నాలాకి కూడా ఈరోజు ఎస్టీపీ పెట్టి ట్రీట్ చేసినటువంటి వాటర్ ను మాత్రమే మూసీ రివర్ లోకి వదిలేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తా ఉన్నారు. సో దిస్ ఈస్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయటమే కాకుండా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా అంతిమంగా ఒక ఫ్యూచర్ సిటీని కూడా ఈ హైదరాబాద్ నగరానికి యాడ్ చేసి ప్రపంచంలోనే ఒక బాగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా, మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ నగరం